నాలుగో తరంలో ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషికి నలుగురు కొడుకులు, ఆ నలుగురు కొడుకులు నలుగురు, ఆ నలుగురు నలుగురు అంతా పుడతారు. పుట్టిన తర్వాత ఒకసారి ఎక్కడెక్కడో ఉంటారు అందరూ. అప్పుడు ఏం చేస్తామంటే ఉగాది పండగ, లేదా సంక్రాంతి, లేదా ఇంకొక పండగకి, దసరాకి ఏం చేస్తామంటే మనం గెట్ టుగెదర్ అయితాం. మన ఫ్యామిలీస్ అంతా కూడా ఒకసారి అందరూ కలుస్తాం. నేను ఈ సంవత్సరం అందరినీ గెట్ టుగెదర్ అందరు రండి, మనం అంతా కలుసుకుందామని హ్యాపీగా 3 రోజులు, 4 రోజులు ఎంజాయ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ చిన్న ఒక మీరు ఏ విధంగా అనుకున్నా ఏం పర్లేదు. ఇప్పుడు ఇలా నేను మా నేను గెట్ టుగెదర్ అని నా బంధువులందరినీ పిలిచి నేను ఇక్కడ మీకు అందరికి ఏర్పాటు చేసుకున్నాను. రండి 4 రోజులు అంతా హ్యాపీగా ఉందామని చెప్పి నేను అందరికీ మంచి వసతి కల్పించి ఉండడానికి, తర్వాత మంచి భోజనాలు ఏర్పాటు చేసి పెడతాను. అప్పుడు హ్యాపీగా వాళ్ళు "ఏమిరా" అని పోయేటప్పుడు "ఏం డబ్బులేమైనా ఖర్చయినాయా? అవసరమే అవసరమైతే సరే" అంటాం. లేకుంటే "ఏం అక్కర్లేదంటాం." కానీ మొట్టమొదట మొట్టమొదటనే నేను ఇక్కడ మీకు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయాలనుకున్నాను. గెట్ టుగెదర్ మన వాళ్ళందరినీ, మన కుటుంబ సభ్యులందరినీ ఒక 100 మందో, 200 మంది ఉన్నాము. కలుసుకుందాము. తలా కొంత రూ. 5 ఇయ్యండి, 500 ఇయ్యండి, 1000 ఇయ్యండి, 2000 ఇయ్యండి, 3000 ఇయ్యండి. అందరి దగ్గర ఇలా చేతులు చాచి అడుక్కుంటా, అడుక్కుంటా పోయి ఒక 10,000 20,000 తీసుకొనొచ్చి, ఆ డబ్బులు తీసుకొనొచ్చి అందరిని పిలిసి పెడితే వాళ్ళేమంటారో తెలిసినా? మనతో ఇన్ని డబ్బులు తీసుకొనొచ్చి ఈడేంది ఉత్సవం జరిపేది అని. ఇక్కడ ధ్యాన యజ్ఞాలు గూడా నేను అందరికీ ఏం చెప్తానంటే, ఎవరైతే ధ్యాన యజ్ఞం చేయాలనుకుంటారో ఎవ్వరిని అడగమాకండి. ఎందుకు అడుగుతారు? తాడిపత్రిలో నేను ధ్యాన యజ్ఞం చేయాలనుకుంటున్నా. నా చుట్టూతున్న వాళ్ళని పిలిచాలనుకున్నా. నా శక్తి ఎంతుంటే అంతమందిని పిలుచుకొని ధ్యాన యజ్ఞం చెయ్యి. ఎందుకు అందరిని పోయి అడుక్కోవడం? తర్వాత ఇంకొకటి చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు. పత్రిజీ చెప్పింది ఏం చెప్తున్నాడు? అన్నదానానికి అడుక్కోండి. మీకు అహంకారం పోతుంది. ఎందుకు పోతుందయ్యా? ఎందుకు పోతుంది? అడుక్కోవడానికి కూడా ఒక అర్హత ఉండాలా? ఇప్పుడు ఒక వైద్యం చేయాలంటే ఎంబీబీఎస్ చేయాలా? లేదా తర్వాత ఎంఎస్ చేయాలా? తర్వాత ఇంకొకటి చేయాలా? ఇంకా ఉన్నత చదువులు చదవాలా? చేసినా కూడా ఒక్కొక్క అవయవానికి ప్రత్యేకమైనటువంటి స్పెషలైజేషన్ చేస్తే గుండెకు సంబంధించిన స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ మాత్రమే గుండెకు సంబంధించిన వ్యాధులను చూసేదానికి అర్హుడు. చెవుకు సంబంధించినటువంటి వైద్యంలో నిష్ణాతుడైనటువంటి వారు మాత్రమే ఆ చెవు చూడాలా. సివిల్ ఇంజనీరు కట్టడాలు చూడాలా. ఇంజనీర్ అయినంత మాత్రాన సివిల్ ఇంజనీర్ చదువుకొని నేను కరెంటు పని చూస్తా అంటే చూసేదని కాదు. అంటే ప్రతి పనికి ఒక అర్హత ఉండాలి. ఏ పని చేయాలన్నా కూడా అర్హత, క్వాలిఫికేషన్ అంటారు. మరి అడుక్కోవడానికి కూడా ఏం క్వాలిఫికేషన్ ఉండాలా? ఏమి క్వాలిఫికేషన్ అంటే నీ దగ్గర ఉన్నటువంటి సంపదనంతా మొత్తం పంచి నీ దగ్గర ఏమీ లేకుండా ఉంటే అప్పుడు అడుక్కుంటే నీకు అహంకారం పోతుంది. నీకు అప్పుడు ముక్తి వస్తుంది. అది పత్రిజీ చెప్పిండేది. కానీ పత్రిజీ చెప్పినాడు అడుక్కున్నాం, అందరం అడుక్కుందాం. అహంకారం ఏం అడుక్కుంటావు? నీ దగ్గర 1000 కోట్లు, 100 కోట్లు, లేదా కోట్లు, లేదా లక్షలు ఇంట్లో ఉన్నాయి. ఆ డబ్బులను అట్టాగే అట్టిపెట్టి ఇక్కడొచ్చి అడుక్కుంటే, అన్నదానానికి అడుక్కుంటే అహంకారం పోతుంది. ఎంత బాగా చెప్తావయ్యా? అక్కడ అహంకారం, నీ డబ్బులు పోతాయి. నా డబ్బులు అట్లే అట్టి పెట్టాలా? ఇంట్లో, గూట్లో, బీరువాలో, బ్యాంకులో నా భూముల రూపకంగా అట్లే పెట్టాలా? ఇక్కడొచ్చి అడుక్కోవాలి. అంటే ఇక్కడ ఏం అహంకారం? నా డబ్బులు పోతే నా కష్టం అనే అహంకారం అట్లే నిలబెట్టుకొని, లోపలేమో నా డబ్బులు పోతే నేను ఎట్నో, మరి నా పిల్లలు ఎట్నో, కాబట్టి నా డబ్బులన్నీ అట్లే అట్టి పెట్టుకొని ఇక్కడ బయటకొచ్చి అడుక్కుంటే అహంకారం పోతుంది. అడుక్కుంటున్నాయా? ఇంత వాయొస్తాయా బంగారం? పత్రిజీ తన ఉద్యోగానికి తనకొచ్చేటువంటి ఆదాయాన్ని ఒక్క తృణప్రాయంగా తుంచేసి తర్వాత ఎట్లా బతుకుతుందో ఆలోచన చేయకుండా ఎవరినైనా అడుగుంటే ఈ రోజు మీ ఇంటికి భోజనం వస్తాను, ఆయనకు అర్హత ఉంది అడుక్కోవడానికి. సాయిబాబాకు ఉంది అడుక్కోవడానికి. నీకేమో అర్హత ఉందని అడుక్కుంటావు. ఈ రోజు మన సొసైటీలో అడుక్కుండే వాళ్ళు చాలా మంది. నేను చెప్తున్నా, వాళ్ళకి అడుక్కుండే వాళ్ళందరికీ చెప్తున్నా, ఎవరిని అడగకూడదు. ఇంకొక విషయం ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉండే వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి, చూడండి. సొసైటీ మూవ్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దిగువ మధ్య తరగతిలో ఉన్నటువంటి వ్యక్తులు. దిగువ మధ్య తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి కష్టాలన్నీ ఎక్కడొస్తాయంటే ఈ యొక్క సాంసారిక జీవితంలో ఆ ఆర్థికపరమైన సమస్యలతోనే అన్ని ఎక్కువ భాగం వచ్చే కష్టాలు అవే. సతమతమైతా ఉంటారు ఆర్థిక సమస్యలతో. సతమతమైతే ఆ కష్టాలను తట్టుకోవడానికి ఇక్కడ ధ్యానం చేస్తే బాగుంటుంది వద్దామని చెప్పి వాడు ఇలా ధ్యానం చేసుకుంటా కూర్చుంటాడు. వాడు లేస్తే మంచి భోజనం పెడతాడు, తింటాడు. మరి వెంటనే ఒక అనౌన్స్మెంట్, అన్నదానానికి ఫలానా ఊర్లో యజ్ఞం జరుపుతున్నారు, బుక్కులు పంపించారు, తీసుకోండి అని.
ఇక్కడ ఇక్కడ డబ్బులు ఉంటాయి, వాడు తీసుకుంటాడు. నేను 5,000 అంటాడు. రాజపోషకుడు అని అంటాడు. వాడు పొగుడుతాడు. వీని దగ్గర డబ్బులు ఉండవు. ఎంత ఇన్ఫీరియారిటీ వాడికి. ఇప్పుడుగా వచ్చిన ధ్యానంలోకి ఎందుకు చెప్తావు? ఏమవసరం ఉంది? నీకు ఏం జ్ఞానం వచ్చినప్పుడు నీకు పత్రిక ఏం చెప్పినాడు? నీవు డబ్బులు లోపలి ఎందుకు నువ్వు రాజపోషకుడు అనిపించుకోవాలా? ఎందుకు నువ్వు పెద్ద కర్ణుడు అనిపించుకోవాలా? దిస్ ఇస్ నాన్ సెన్స్ అని చెప్తున్నా అందరికీ. ఒక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులందరికీ నేను చెప్పేది ఇంతే. నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటే, ఇది సీరియస్ గా చెప్తున్నాను, నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటే నీ దగ్గర ఎంత జోబీలు ఉంటే అంత పనే చేయి. నువ్వు చేసుకుంటూ పోతే నీకు ఎవరైనా సహాయ సహకారాలు అందించేవాళ్ళు. చూడండి, ఇంకా ఎగ్జాంపుల్, నా కూతురు పెళ్లి చేయాలా, నా దగ్గర ఎంత ఉంటే అంత కట్నం ఇచ్చి, లేదా అంత అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి నేను పెళ్లి చేయాలి. అలా కాకుండా నా బంధువుల దగ్గర అందరి దగ్గర పోయి అడుక్కొని నా కూతురు పెళ్లి చేయాలా, నా కూతురు పెళ్లి చేయాలా, మీరు ఇంతిండి, మీరు ఇంతిండి, మీరు ఇంతిని అడుక్కొని నా స్థాయికి మించి నేను పెళ్లి చేసి అందరినీ పిలిచి భోజనాలు పెట్టిస్తే దాన్ని పెళ్లి అంటారా, అడుక్కుండేవాడు అంటారు? అడుక్కుండేవాడు అంటారు. రీసెంట్ గా ఒక సంఘటన మా ఊర్లోకి వచ్చిన వాళ్ళు ఫారిన్కి పోవాలంట, వాళ్ళ పిల్లోడు 90 లక్షలు ఉన్నాయంట, ఇంకా తక్కువ ఉన్నాయంట, డబ్బు లేదంట. ఏమయ్యా, ఈ దేశంలో చదవడానికి డబ్బులు లేక ఎంతో మంది నువ్వు ఫారిన్ లో చదవడానికి మళ్ళీ నీకు డబ్బులు కావాలా? ఇండియాలో చదివితే బాగుండదా? ఇలా ఎందుకంటే ఆ పిల్లగాడి తండ్రి ఈ పిరమిడ్ సొసైటీకి ఏదో సేవ చేస్తే వాడికి పుణ్యం వస్తుంది. ఎవడు పని చేస్తే వాడికి పుణ్యం వస్తుంది. ఇందులో మళ్ళీ నీకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం. పత్రిజీ ఉద్యోగం వదులుకున్నాడు, తన కుటుంబాన్ని పట్టించుకోలేదు, అద్భుతంగా చేశాడు, ఆయనకు ముక్తి వస్తుంది. మనకేమంట? మనకేం రాదు, ఆయనకు వస్తుంది. ఆయనకి వచ్చే ముక్తి, ఆయనకు వచ్చే పుణ్యము, ఆయనకు ఏమేమి వస్తాయి, ఆయనకు వచ్చేటువంటి స్థానం ఆయనకు వస్తుంది. ఆయన చెప్పినాడు కదా అని చెప్పి మనకేమొస్తుంది? మనకి ఏమీ రాదు. మనం కూడా ఆ విధంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే వస్తుంది. ఇది సీరియస్ గా. కాబట్టి ఎక్కడ ధ్యాన యజ్ఞం జరిగినా ఎవ్వరు కూడా హ్యాపీగా మీ ఊర్లో మీ స్థాయికి తగ్గట్టు మీ మిత్రుల బృందం అంతా కలిసి, ఇక అసలు ఇట్లా పెట్టద్దండి చేతులు దయచేసి. మీరు అలానే పోతారు, కిందికి పోతారు. ఎవరికి చెప్పొద్దండి నేను ఇన్ని డబ్బులు ఇచ్చినానని చెప్పి. అక్కడ నీ పక్కలో ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ఫీరియారిటీకి గురవుతాడు. నేను ఈలేనే అని బాధపడతాడు. వాడిని ఎందుకు నొప్పి పెడతావు నువ్వు? పెట్టద్దండి. ఇచ్చే వాళ్ళంతా గుప్తధనాలు ఇవ్వండి, బ్యాంకులో వేసేసేయండి. ఎందుకు ఈ పొగడ్తలు అనేటువంటివి ఎంత మత్తు కలిగిస్తాయి అంటే, పూర్వం రాజులు భట్రాజు తప్పు పొగిడినా ఏం పొగిడినా అలానే అట్లా దండలు ఏమంటే అవి ఇచ్చేవాళ్ళు. దానికి బానిసలు కావద్దండి నాయన. ఇది ఆధ్యాత్మిక సంస్థ. ఈరోజు ఎక్కడ పోతున్నారు? మనం ఎక్కడ పోతున్నాం? భౌతిక ప్రపంచంలో ఇవన్నీ నువ్వు అంత ఇచ్చినావు, నీకు ఈ బిరుదు, నువ్వు అంత ఇచ్చినావు, నువ్వు రాజపోషకుని. ఎవడయ్యా, ఎవరిని పోషిస్తాడు స్వామి? కృష్ణుడు అన్నట్లు, ఎవడు రా నువ్వు చంపడానికి? చచ్చేవాడెవడు, చంపేవాడెవడు? చచ్చేవాడు నేనే, చంపేవాడిని నేనే, చంపబడేది నేనే, చావు నేనే, బతుకు నేనే, అంతా నేనే అంటాడు. మరి అంత జ్ఞానం బ్రహ్మాండమైన చెప్తారు, తిరిగి మళ్ళీ ఏం చేస్తారు? రాజపోషకుడు అని. ఏమవసరమయ్యా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఎక్కడ పోతున్నారు? ఎక్కడ తీసిపోతున్నారు? మళ్ళా మాయా ప్రపంచం. వాడేదో మాయా ప్రపంచంలో నుంచి వాడు వస్తే మళ్ళా తీసుకొని వచ్చి వాడిని బురదలో ముంచేస్తున్నారు. మేము మరి పెద్ద ఆధ్యాత్మికవేత్తలు అంటారు. ఏం ఆధ్యాత్మిక? కాబట్టి స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉన్నటువంటి అందరికీ దయచేసి హృదయంతో అందరూ దీన్ని తీసుకోండి. మీరు ఏ పని చేసినా దయచేసి ఈ బెగ్గింగ్ అనేది వదిలిపెట్టండి. మీ స్థాయి పోతుంది. భగవంతుడు కూడా మీరు ఎప్పుడైతే అడుక్కుంటాడో అడుక్కు అంటాడు. అడుక్కోద్దు. నా అనుభవం, నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరిని 28 సంవత్సరాలు అయింది చెయ్యి చాతి నేను పని చేస్తాను, ఇవ్వండి, ఎన్నో పనులు చేసిన నేను. ఎప్పుడో ఫస్ట్ లోనే 1 లక్ష క్యాలెండర్లు కొట్టించిన. ఎప్పుడో ఫస్ట్ లోనే పత్రిజీతో దాదాపు 2002లో 4000 మందితో పెద్ద సభ ఏర్పాటు చేసినాం ఓపెన్ గా. ఎన్నో ర్యాలీలు చేసినాం 10,000 మందితో. మా ఊరికి వరల్డ్ బుక్ రికార్డు కూడా వచ్చింది. నేను ఎవరిని చేయి చాప అడగలేదు. నేను చేసుకుంటా పోతే నా వెనకాతలో ఎంతో మంది వస్తారు. అన్న మేము కొంచెం ఇస్తామన్నా, మేము కొంచెం ఇస్తాము, మేము కొంచెం ఇస్తాము. ముఖ్యంగా నా మిత్రుడు కృష్ణమోహన్ వస్తాడు. వాడు ఎప్పుడు నాకు ఇచ్చిన డబ్బును ఎవరికి నా దగ్గర ఎప్పుడు చెప్పలేదు. నన్ను అడిగితే నాకు అవసరమైతే వద్దు తీసుకుంటా, లేకపోతే అవసరం లేదు పక్కన సరిపోతుంది. ఎన్నో సందర్భాలు అవన్నీ రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాడు అవసరమైతే చాలా సార్లు ఏదన్నా చూడండి అంటే వద్దునైనా సరిపోతుంది, వద్దునైనా. రీసెంట్ గా తాడిపత్రి ధ్యాన కేంద్రం వల్ల అందరం కలిసి సదానంద స్వామి దగ్గర
ఆ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తే అన్న నేను ఇస్తా, వద్దురా మాకే సరిపోయింది, నువ్వేమి ఇవ్వలేదు. ఎన్నో సందర్భాలు ఇచ్చినాడు, ఎన్నో సందర్భాల్లో వాడు కూడా పాలు పంచుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా మేము ఇతరుల దగ్గర పోయి దేహి అని అడిగినటువంటి సందర్భమే లేదు. అది ప్రతి ఒక్క సొసైటీ కూడా నేర్చుకోవాల్సింది. ప్రతి ఒక్కళ్ళు ధ్యాన కేంద్రంలోకి వచ్చినప్పటి నుంచి బాగా అబ్జర్వ్ చేయండి మీరు. సార్ మేము పిరిపిరి కడతాం సార్, సందాయాన్ని బుక్ తీసుకుని వస్తారు. సార్ మేము ధ్యానయజ్ఞం చేస్తున్నాం సార్, సార్ మేము అది చేస్తున్నాం సార్, శాకాహార ర్యాలీ చేస్తాం సార్, బుక్కులు తీసుకొని వస్తారు. వచ్చినప్పటి నుంచి ధ్యాన కేంద్రాల్లో వాళ్ళు ఎవడో వచ్చింటాడు, ధ్యానం చేసుకుందాం హ్యాపీగా ఉంది, వచ్చినప్పటి నుంచి డబ్బులు 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 డబ్బులు. పత్రిజేమో దీంతో డబ్బుతో సంబంధమే లేదు ధ్యానానికి అని పత్రిజీ చెప్పిపోయినాడు. ఈడ చూస్తే వచ్చినప్పటి నుంచి డబ్బులు బుక్కులు కొట్టించుకోవడం రాడు, బుక్కులు కొట్టించుకోవడం రాడు, డబ్బులు డబ్బులు డబ్బులు. ఎందుకు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు? పత్రిజీ అనే వాడికి కంప్లీట్ మ్యాన్, ఆ మాస్టర్ కి అర్హత ఉంది అడుక్కోవడానికి. నేను ఇది సీరియస్ గా చెప్తున్నాను, ఎందుకంటే దీన్ని ఇంకా జంప్ చెయ్యకండి. నీవు గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నావు నీ ఊర్లో, నీ ధ్యాన కేంద్రంలో, మేమంతా ఎందుకు డబ్బులు ఇవ్వాలా? తర్వాత మేము వస్తే నీ కూతురు పెళ్లి చేస్తే అందరూ వచ్చి ఏదో వాళ్ళు చదివింపులు ఇస్తారు, లేదా మీ బిడ్డకు కానుకలు ఇస్తారు. వాళ్ళు ప్రేమతో కూర్చునేది అట్లా కవర్లో పెట్టిస్తారు. ఎంత అని కూడా చెప్పరు బహిరంగంగా. నేను 1000 రూపాయలు ఇస్తా, ఒకడు 100 ఇస్తాడు, కవర్లో పెడతాడు. అక్కడ ఇన్ఫీరియారిటీ ఫీల్ ఉంటుంది, వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ రాజపోషకుడు అంట, మహారాజపోషకుడు అంట. వాట్ నాన్సెన్స్ దిస్ ఫెలోస్ ఆర్ డూయింగ్. ఇది చాలా తప్పు 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 తప్పు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను చెప్పడానికి నాకు రైట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. తప్పు 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 అంటుంది. ఎందుకంటే అడుక్కోవద్దు. ఎందుకంటే ఈ విధంగా నువ్వు ఏ విధంగా చేస్తే అదే విధంగా నేచర్ నిన్ను క్రియేట్ చేస్తుంటది. నువ్వు చేతులు అడుక్కుంటే ఇంతే, నువ్వు అడుక్కునేవాడు అవుతావు, జీవితాంతం అడుక్కునేవాడు అవుతావు. ఎందుకు అడుక్కుంటావు? గుప్తదానం చేయ్యా, దానాలు చేసే వరకు చెప్తున్నా, గుప్తదానాలు చేయండి. ఏమంటారంటే అది చెప్తే నిన్ను చూసి ఇంకొకటి ఇస్తాడు, వాడు ప్రాణం పోతుంది. మీకు తెలుసా? 10,000 రంగనాథ్ రెడ్డి ఇచ్చినాడంటే, రంగనాథ్ రెడ్డి ఫ్రెండ్ బీదోడు పక్కన ఉంటాడు. వాడు పాపం చచ్చి బతికి బాగుండదు, వచ్చి ఊరికే పోతున్నట్టు అనుకుంటాడని వాడు 1000 రూపాయలు, నాకు ఒక 1000 రూపాయలు టీవీ నాకు ఇస్తానని చెప్పి ఇచ్చిన సందర్భాలు ఎన్నో. తర్వాత నాకంటే ముందు ఇంకొక ధనవంతుడు 1,00,000 రూపాయలు అంటాడు. నా ప్రాణం పోతుంది, 1,00,000 రూపాయలు యాడ్ చేయాలని. నాకు అబ్జర్వ్ చేయండి. సో చేయండి, ధ్యాన యజ్ఞాలు అన్ని అద్భుతంగా చేయండి, ఎవరి ఊర్లో వాళ్ళు చేయండి, నిరంతర సంవత్సరం పొడుగుతా పండుగలు చేయండి. కానీ ఈ పుస్తకాలు తీసుకొచ్చే పద్ధతిని, సిస్టమ్ను మార్చడం. మనమంతా బంధువులం, ఒక కుటుంబ సభ్యులము. ఒక రక్త సంబంధీకులు ఏ విధంగా అయితే గెట్ టుగెదర్ అని 200 మంది 300 మంది 4 తరాల వాళ్ళు పెట్టుకుంటారో, మనం ఒక 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 మార్గంలో ప్రయాణం చేసేటువంటి ఒక కుటుంబ సభ్యులం మనం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊర్లో పెట్టుకోండి గెట్ టుగెదర్ మాత్రం. ఇది ఎంత ఒక అందరినీ పండుగలు చేయండి, వేరే మాస్టర్ని పిలిపియండి, గొప్ప గొప్ప మహానుభావులు పిలిపియండి, చేపియండి, వాళ్ళకి వసతులు కలిపియండి. వచ్చిన బంధువులు వాళ్ళంతా వాళ్ళకి వసతులు, వాళ్ళకు నువ్వేందయ్యా నీ ఊర్లో నువ్వు వసతులు కల్పించేది? ఇది చాలా తప్పు. పత్రిజీ బాగా విన్నాను, ఎన్నో యజ్ఞాలకు చెప్పినాడు, మీ ఊర్లో మీరు చేసుకోండి అయ్యా, మీరంతా కలిసి చేసుకోండి అని చెప్పినాడు. నేను విన్నా. నేను అబద్ధం చెప్పడం లేదు, అసత్యం చెప్పడం లేదు. ఇది ఈ సాధకుడికి ఎంత కష్టాలు పెడుతున్నారంటే అంత కష్టాలు పెడుతున్నారు. నాకు తెలిసి నేను ఎప్పుడు కింద గ్రౌండ్ లెవెల్లోకి పోయి చూస్తూ ఉంటాను జనాల్ని. వాళ్ళు ఏమంటారు తెలుసా? మా చాలా రోజులయ్యా, మంచిగా పెట్టినారయ్యా భోజనం, ధ్యానం చెప్పినారు, మంచి మాట చెప్పినారు, 2 రోజులు ఏందో ఇంత మంచి భోజనం, హ్యాపీగా భోజనం చేసుకొని పోతారు. వాడు అటుపోతే అన్నదానం మహాపుణ్యం, అన్నదానం డబ్బులు ఏంటి ఆర్టిస్తాడా? వాడు ఏదో మంచిగా జరిగింది, బాగా మనం కూడా సాధన చేసుకుని బయట ప్రపంచంలో వాడే ఏదో ఒక కష్టపడిన 4 డబ్బులు వాడంతా పడిస్తాడు. అడగద్దు. ఎందుకు అడుగుతాను? నేను ఎవరికైనా కోపం అయితే దయచేసి క్షమించండి. ఇది సత్యం సత్యం సత్యం. అడుక్కోవడానికి అర్హత ఉండాలి. ఎప్పుడైతే నీ ఆస్తులన్నీ మొత్తం డొనేట్ చేయండి సంస్థకు, అప్పుడు అడుక్కోండి. మీ ఇంట్లో అట్లే పెట్టుకొని ఒక్క రూపాయి అడగదు. నీకు 1,00,000 రూపాయలు ఆస్తి ఉన్నా కూడా నువ్వు అడుక్కోవద్దు. లక్షలో ఒక 10 రూపాయలు తీసి. నీకు 10 కోట్లు ఉంటే ఆస్తి ఉంటే 1,00,000 అడుక్కోవద్దు. 100 కోట్లు ఉన్నాయా ఒక 50 లక్షలు అడుక్కోవద్దు. 1000 కోట్లు ఉన్నాయా ఒక 5 కోట్లు అడుక్కోవద్దు. ఇస్తావా లేకుంటే ఇయ్యొద్దు. దానికి ఇయ్యాలని కంపల్సరీ ఏం లేదు. అడుక్కోవద్దు, దయచేసి అడుక్కోవద్దు. మీకు అడుక్కోవడంలో మజా ఉందని చెప్పి ఈ యొక్క ఆలోచనతో నెక్స్ట్ జన్మలో భిక్షగాళ్ళగా పుడతారు. గుర్తుపెట్టుకోండి. ఎలా అయితే శ్వాస వదిలేటప్పుడు ఎలాంటి
ఆలోచనతో ఉంటావు అలాంటి జన్మ పుడుతుంది, అలాంటి జన్మ వస్తుంది. ఇది పుణ్యము అహంకారం నిజంగానే ఒక చినిగిన వస్తువులతో గుళ్ళ కాడ లేకుంటే బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో అడుక్కుండే వాళ్ళ జన్మ ఖచ్చితంగా ఎత్తుతారు. ఇది నాన్ సెన్స్. ఎప్పుడు అడుక్కోవాలా? మీ ఆస్తులన్నీ కంప్లీట్ చేసుకొని ఏమీ లేకోకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇవి మీరు నిరభ్యంతరంగా అడుక్కోవచ్చు. అది పత్రిజీకి మాత్రమే అర్హత ఉంది. అలా ఎంతో మంది వ్యక్తులు మన సొసైటీలో లేరని చెప్పడం లేదు. ఎంతో మంది త్యాగదనులు ఉన్నారు. నేను 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 కల్లారా ఉరవకొండ వెంకటేశ్వర స్వామిని చూసినాను. ఒక ఎంప్లాయీ అయిన అగ్రికల్చర్ ఆఫీసర్ పత్రిజీ చెప్పిందే తడువు. ఎవరిని ఎప్పుడు ఆయన దెయ్యని డబ్బులు అడిగిన దాఖలాలు లేవు. నాకు ఆయనే స్ఫూర్తి. ఎప్పుడు డబ్బులు ఎవరిని అడగలే. సొంతంగా పిరమిడ్ కట్టినాడు. ఫస్ట్ లోనే సెకండ్ పిరమిడ్ అది మూమెంట్ లో ఎవరిని డబ్బులు అడగలే. మేము ఆయన స్ఫూర్తి సార్ కొంచెం అవునా తీసుకున్నాడు. ఎప్పుడు అడగలే. చూడయా డబ్బులే ఎందుకయ్యా నెల్లాడు సార్ పెట్టుకోండి పోతాను. తర్వాత ఆయనకి ముగ్గురు ఆడకూతున్నారు. ఎప్పుడు ఎన్నో ప్రోగ్రాములు అంటున్నాడు. ఆయన బతికినంత కాలం కూడా ఉరవకుండా నిరంతరం ప్రోగ్రాములు, సంవత్సరం 2 ప్రోగ్రాములు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాడు. జిల్లాలో ఉండే వాళ్ళందరినీ పిలిచి మరి నేను చేస్తున్నాను నాకు డబ్బులు ఇవ్వండి ఎప్పుడు ఆయన బుక్కులు కొట్టిలా అడుక్కునే దాఖలాలు లేవు. ఎవరైనా పోయేటప్పుడు సార్ నేను పెట్టుకోండి సార్ అవునా అంతే. ఆ విధంగా చేయండి. ఆయన స్ఫూర్తిగా తీసుకుని మహానుభావుడు ఆయన. ఆయన ముగ్గురు కూతుర్లకు హ్యాపీగా పిల్లని ఆనందంగా ఉన్నారు. ఆయన కూతుర్లందరూ కూడా ఏం తక్కువ రాలేదు. ఆయన ఉద్యోగానికి రిజైన్ కూడా చేసినాడు. ఎంత మహానుభావుడు చూడు. రెండో కంప్లీట్ మ్యాన్ వెంకటేశ్వర అనే ఉరవకొండ వెంకటేశ్వర్లు ఆయన పత్రిజీ ఏజీ ఎంఎస్సి అయితే ఏజీ బిఎస్సి ఈయన అగ్రికల్చర్ డెమాన్స్ట్రేటర్. ఆయన రిజైన్ చేశాడు పత్రిజీ మాట విని. నువ్వు కంటెస్ట్ చేయాలా ఉరవకొండ అసెంబ్లీకి, నువ్వు ఫస్ట్ తూరి మేడం కంటెస్ట్ చేయించినాడు. సెకండ్ టైం నువ్వు కంటెస్ట్ చేయాలని ఉద్యోగాన్ని రిజైన్ చేయాలంటే వెంటనే చేసేసినాడు. ఎంత ఎంత అద్భుతమైనటువంటి మాస్టర్ వెంకటేశ్వర సార్. చేసేసి రిజైన్ చేసి హ్యాపీగా కంటెస్ట్ చేసినాడు. తన ధర్మం నిర్వర్తించినాడు. కొన్ని ఓట్లు వచ్చినాయి. అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా నేను పొరపాటు చేసిన రఘునాథ్ రెడ్డి రిజైన్ చేసిన ఏ రోజు అనలేదు. హ్యాపీగా తన లైఫ్ అంతా లీడ్ చేశాడు. తర్వాత చివరిలో ఆయనకి ఏదో కొంచెం చెప్పినాడు, నా పని అయిపోయిందయ్యా నేను ప్యాక్ చేసుకొని పోవడమే, ఎప్పుడైనా పోవచ్చని జగన్నాథ ఘట్టం మీద చెప్పినాడు ఒక వ్యక్తికి. ఇప్పుడు కూడా స్టిల్ ఉన్నాడు ఆయన. ఆయన వ్యక్తితో నా పని అయిపోయిందయ్యా నేను ప్యాక్ చేసుకొని పోవడమే, ఎప్పుడైనా పోతాను, నేను రెడీ ఉండాలి నేను కూడా పోవడానికి. ఆయన చెప్పిన తర్వాత 20 రోజులకి ఆయన హ్యాపీగా నేను ఆయన నా సమక్షంలో నేను కూడా ఉన్నాను. కుటుంబ సభ్యులంతా కలిసి ఆయన తుది శ్వాస ఈ లోకంలో నుంచి ఉన్నత లోకాలు హ్యాపీగా వెళ్ళాడు. ఏ రోజు కూడా నేను ఉద్యోగానికి రిజైన్ చేయడం చాలా పొరపాటు రంగనాథ్, చాలా తక్కువ పెన్షన్ వచ్చేది పాపం. ఇంకొక నెల రోజులు ఉన్నా కూడా ఆయనకు పెన్షన్ ఎక్కువ వచ్చేది. కానీ నెల రోజులు ఉంటే ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి కదా 2004లో. కాబట్టి అట్లా కుదరదు అని ముందే రిజైన్ చేయాలి. రిజైన్ చేసేస్తాను. పత్రిజీ చెప్పినాడు రిజైన్ చేయి ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి. పత్రిజీకి తెలుదా ఈయనకు ముగ్గురు ఆడకూతుర్లు ఉంటారు, జీతం లేకపోతే ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎప్పుడు కూడా మన పిల్లల గురించి ఆలోచిస్తాం. ఇక్కడ ఎవడి కర్మ సిద్ధాంతం ప్రకారం వాడి జీవితం జరుగుతుంది. చూడండి చాలా మంది కోటీశ్వర్ల పిల్లలు వికారులు అయిపోతారు. వికారి కొడుకు కోటీశ్వర్లు అవుతాడు. వాని రాత వాడు ఆ విధమైనటువంటి ప్రారంధాన్ని తెచ్చుకున్నాడు. వీడు ఈ రకమైనటువంటి ప్రారంధాన్ని తెచ్చుకున్నాడు. సో కాబట్టి మన బాధ్యత. జంతువులు చూడండి తన పిల్లల్ని కొంతవరకు జీవించేటట్టుగా చేస్తారు. అంటే సహకారం అందిస్తుంది జీవించడానికి. ఒక కోడి కావచ్చు, ఒక కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, కొంతవరకే. తర్వాత నీ లైఫ్ నీదంటది. ఎందుకు అమెరికా దేశంలో నీ లైఫ్ నీదని. ఒక 16 సంవత్సరాల తర్వాత ఎవడూ తల్లిదండ్రుల పైన ఆధారపడడు. వాడి లైఫ్ వాడు సొంతంగా కంటెక్ట్ చేసుకుంటాడు, జీవిస్తాడు. మరి మనం ఏం చేస్తున్నాము? నా కొడుకు, నా మనమడు, వాడి మనవడు కూడా సంపాదించాలి. నువ్వెవడా సంపాదించడానికి? వాడికి ఎంత ప్రారంభం ఉంటే అంత వస్తుంది. కాబట్టి పత్రిజీ ఆ విధంగా తన కూతుర్ల గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా రిజైన్ చేసి తన యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయినాడు. ఇక్కడ రెండవ వ్యక్తి ఉరవకొండ వెంకటేశ్వరుడు కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఉద్యోగానికి రిజైన్ చేశారు. వాళ్ళు నాకు తెలిసి ఇంకా చాలా మంది ఉంటారు అట్లా. వాళ్ళు అర్హులు అడుక్కోవడానికి, కానీ వాళ్ళు అడగలే. ఇప్పుడు కూడా సొంతానికి అడగలే. సో కాబట్టి దయచేసి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరికీ చెప్పేది అద్భుతమైన ధ్యాన యజ్ఞాలు,
ధ్యాన చక్రాలు, అనేక శాకాహారాలు ఎన్నైనా చేయండి. దయచేసి పుస్తకాలు ప్రింట్ చేసుకొని అన్ని ధ్యాన కేంద్రాలకు పోవద్దు. ఇది చాలా కష్టమైతుంది దిగువ మధ్య తరగతి పిరమిడ్ మాస్టర్లకి. ఆర్థికంగా చాలా నొప్పి పడుతున్నారు వాళ్ళు. పక్కనోడికి రాజపోషకులు ఆ పోషకులు అని అనద్దండి. దయచేసి డబ్బులు ఇప్పించుకోండి. మీకు ఎంత చేతనైతే అంతనే చేయండి. మీకు ఒక సంకల్పం పెట్టుకోండి, అద్భుతంగా చేయండి. మీకు ఆటోమేటిక్ గా సపోర్ట్ వస్తుంది, సహకారం వస్తుంది. ఇది మీ ఇష్టం అయితే ఫాలో కావచ్చు, లేకుండా. ఎందుకంటే ఈ మూమెంట్ డిస్టర్బెన్స్ అనేది ఎవడంతకు వాడు. ఎందుకంటే కొత్త వాళ్ళు తయారెత్తారు. ఇది బాగుంది, ఈజీగా ఉంది, బుక్కులు తీసుకొని మొత్తం ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్ తీసుకొని మేము ర్యాలీ పెడతాం బుక్కులు ఎత్తుకొని వస్తాడు, ఇంకోటి పెడతాం బుక్కులు ఎత్తుకొని వస్తాడు. ఇది తప్పు 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 తప్పు. బట్ దయచేసి నీ చేతనైనంత నువ్వు చేసుకుంటూ పోతా ఉంటే సపోర్ట్ చేస్తారు. అది మనకు పత్రిజీ పెట్టినట్టు వెన్నతో పెట్టినటువంటి విద్య నేర్పించాడు. ఎప్పుడన్నా నేను ఉద్యోగాన్ని రిజైన్ చేస్తా, మీరు ఏమన్నా నాకు సహాయం చేస్తారు ఎప్పుడన్నా అన్నాడా? నా కుటుంబానికి డబ్బులు కావాలని ఎప్పుడన్నా ఎవరన్నా అడిగిన దాఖలాలు ఉన్నాయా? అడుక్కున్న దాఖలాలు ఉన్నాయా? రెమెడీకి అని అడిగినాడు, నా కుటుంబం జరగదని ఎప్పుడన్నా అడిగినాడా? ఎవరో ఎట్లా నడిచిందో ఏమో, అది అది భగవదేచ్ఛ. సో కాబట్టి కంప్లీట్ మ్యాన్ పత్రిజీ ఆ విధమైనటువంటి ఆయన మార్గంలో నడిస్తే మాత్రమే మనం కూడా కరెక్ట్ గా కంప్లీట్ మ్యాన్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఆయన మార్గంలో నడచకుండా ఊరికి ఆయన చెప్పినటువంటి మాటలను అద్భుతంగా చెప్తూ పోతే చాలా తప్పు తప్పు. నెంబర్ 1, కూడా మానేయండి. ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. ఏంది అడుక్కోవాలా? జ్ఞానాన్ని అడుక్కోండి. జ్ఞానాన్ని అడుక్కోండి. జ్ఞాన భిక్ష పెట్టండి అని అడుక్కోండి, తప్పు కాదు. ఎప్పుడు కూడా సంపదను అడుక్కోవద్దు. సంపదను సృష్టించు, క్రియేట్ చేయి. న్యాయబద్ధంగా క్రియేట్ చేయి, సృష్టించు, అడుక్కోవద్దు. ఏ జంతువైనా కూడా అడుక్కుంటా ఉందా? చూడండి, జంతు లోకంలో అడుక్కుంటా ఉందా? ఆహారాన్ని తాను సంపాదించుకుంటుంది. ప్రతి జీవి, ఒక ఆవు దూడ 10 నెలలు పాలు తాగుతుంది, తల్లి పాలు. తర్వాత తన ఆహారం తనే సేకరించుకుంటా తన జీవనం తనే సాగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పిల్లని కంటే ఆ పిల్లని చూసుకుంటారు, కానీ ఈ పిల్ల గురించి పట్టించుకోదు మనం. సో కాబట్టి ఏ జంతువు కూడా ఇతరుల పైన ఆధారపడకుండా జీవిస్తుంది. మనిషి అనేవాడు కూడా నిజమైన జ్ఞాని ఎవడిపైన ఆధారపడకుండా జీవించాలి. ఇది కరెక్ట్ మార్గం, కరెక్ట్ అయినటువంటి జీవన విధానం, ఒక ఆధ్యాత్మికవేత్త జీవించాల్సిన జీవన విధానం. కాబట్టి దయచేసి నీవు 2 మార్గాల్లో ఉన్నావు. సంసారంలో ఉన్నావు, ఆధ్యాత్మికంలో ఉన్నావు. ఉన్నప్పుడు సంసారం చేసుకుంటూ దాంట్లో వచ్చిన కొంత సొమ్ముని ఇక్కడ పెట్టు, నువ్వు ఆధ్యాత్మిక సాధన చేయి. లేదంటే సంసారాన్ని అంతా త్యజించు, ఏ అభ్యంతరం లేదు. అన్ని ఇచ్చేసి, దానం చేసి, సొసైటీకి స్నానం చేయి, ఇంకా అడుక్కో, తప్పేం కాదు. నువ్వు ఆదర్శుడు అవుతావు అందరికి. దండిగా సంపద వస్తుంది, ఎన్ని యజ్ఞాలైనా చేయొచ్చు. అలా ఎవడు సాహసం చేయడు. మరి అహంకారం పోతుందంటారు కదా, వాళ్ళ డబ్బులన్నీ ఇచ్చేస్తే నా కొడుకు ఎట్లా పెళ్లి చేయాలా? నా 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 వస్తుందట, నా బిడ్డకు నా కొడుకు చదువుకి ఎట్లా, నా బిడ్డకు పెళ్లి ఎట్లా చేయాలా? నా భార్యకు జబ్బు వస్తే ఎట్లా ఆసుపత్రికి? నా ఇంకెక్కడ అహంకారం పోతుంది నీకు? ఈడ నా ఉంది, ఈడ నా పెట్టుకొని లోపల జోబులో దాచిపెట్టుకొని నా దగ్గర నా లేదు అంటే ఎట్లా? నా ఉంది, నా డబ్బులు పోతే నా బిడ్డకి ఎట్లా, నా బిడ్డ పోతే నా భార్యకి ఎట్లా, నా డబ్బులు పోతే నా కొడుకు ఎట్లా, నా అమ్మకి ఎట్లా అని నా అని జోబులో దాచిపెట్టుకొని బయటకు వచ్చి అడుక్కుంటే అహంకారం పోతుంది అని అడుక్కుంటున్నాము అని డ్రామాలు చెయ్యొద్దు. ఇది మహాపాపము. మీరు బాగా ఆలోచించండి, కళ్ళు మూసుకొని. మీకు నొప్పి అనిపించింటే అది మీ ఇష్టం, ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఈ పత్రిజీ స్థాపించినటువంటి మేడం మేడం హలో, చెప్పండి అమ్మా. లేదు సార్, హలో, మాట్లాడుతుంటే మ్యూట్ చేసేసాను సార్. ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. ఇది ఒకటి. తర్వాత రెండవది, ఎక్కడైనా కూడా, ఎప్పుడైనా కూడా, ఎవరైనా కూడా ఎవరితో కూడా వాదనలు చెయ్యొద్దు. ఎందుకంటే ఈ